మళ్ళీ ఎక్కువ సీట్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజలు అదే కోరుకుంటున్నారు అనేది సత్తా చాటాలని చెప్తున్నారు. అసెంబ్లీలో వచ్చిన రిజల్ట్స్ని చూసి ఎవరు కూడా అధైర్యపడవద్దు. లోక్సభకి మనము అక్కడ రిజల్ట్ ఎంతో చూపించాలి అని హరీష్ రావు గారు లాంటి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా 16 సీట్లు గెలవాలి అనే దాంట్లో టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా రకరకాల ఎక్సర్సైజులు జరుగుతున్నాయి కాబట్టి సో బీఆర్ఎస్ ప్లాన్స్ ఏంటి? డెఫినెట్లీ మేడం, ఏదైనా రాజకీయ పార్టీకి ఓట్లు సీట్లు అనేది గీటురాయి మేడం. ఎలక్షన్స్ రిజల్ట్స్ మొన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లున్నా కూడా మాకు ఎప్పుడు కూడా ఫోర్ ఫ్రంట్లో మేము ముందు రాబోతున్న ఎలక్షన్స్ ఏంటి, దాంట్లో మా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలనే దాంతో మేము చాలా పాజిటివ్గా తీసుకున్నాం అండ్ చాలా స్ట్రెంగ్గా. ఎందుకంటే మొన్న ఏదైతే ఓటమి జరిగిందో అది పొరపాటున జరిగింది, కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగింది అనేది మేము గ్రహిస్తున్నాం. కాబట్టి అటువంటి పొరపాట్లు ఈసారి జరగకుండా అండ్ ఇంకోటి ఏంటిదంటే కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టలేదు. అక్కడ స్థానిక నాయకత్వంలో అక్కడక్కడ ఉండే చిన్న చిన్న తప్పుల వల్ల దానివల్ల కేసీఆర్ మీద ఇప్పటికి కూడా ప్రజలలో ఏమాత్రం మన నాయకత్వం మీద ఎటువంటి నమ్మకం సడలేదు. కాబట్టి డెఫినెట్లీ మేము అత్యధిక సీట్లు గెలుస్తామన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇక పోతే దానికి సంబంధించి మేము ఆల్రెడీ ప్రిపరేషన్ మీటింగ్ జరుగుతున్నాయి. కరీంనగర్ లాంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అయితే ఇప్పటికే మండల స్థాయిలో మీటింగ్లు జరగడం మొదలైంది. రేపు కొత్త సంవత్సరం జనవరి 3వ తారీఖు తెలంగాణ భవన్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు అధ్యక్షత సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. దాని తర్వాత మేము ప్రజలకు ఉధృతంగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం మేడం. ప్రజల్లోకి వెళ్తూ ఇప్పుడున్న ప్రభుత్వం ఏవైతే ప్రామిస్ చేసిందో వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేస్తుంటే ఆ పొరపాట్లు ప్రజలకు వివరించుకుంటా అండ్ దేశ స్థాయిలో మేము ప్రతిపక్షంలో సరే మేము 2014 నుంచి 19 వరకు 16 లోక్సభ అండ్ దాని తర్వాత 19 నుంచి ఇప్పుడు 24 17 లోక్సభ 2 సార్లు కూడా మేము కేంద్రంలో మా పాత్ర ప్రతిపక్ష పాత్రనే ఉండే. కానీ కేంద్రంలో మేము ప్రతిపక్ష పాత్రకు ఉండి కూడా మా ఎంపీలు కేంద్రంలో చేసిన పోరాటాలు పార్లమెంట్లో చేసిన పోరాటాలు ఆ పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి సాధించిన నిధులు కానీ లేకుంటే వివిధ సంస్థలు కానీ ఏమేమి ఉన్నాయి అండ్ రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత రేపు అక్కడ ఏమవసరం ఉన్నది. సరే మేము రేపు వీళ్ళతో ఎవరైనా అధికారంలోకి రావచ్చు, కానీ మేము ప్రతిపక్ష పాత్ర అయినా కూడా మా ట్రాక్ రికార్డ్ చూసి డెఫినెట్లీ ప్రజలు మా వైపు ఉంటారనే ఉద్దేశంతో ఆత్మవిశ్వాసంతో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు నిన్న అమిత్ షా గారు ఏదో కంగర్కలాన్ మీటింగ్ సన్నాహక సమావేశానికి వచ్చేసి వాళ్ళు చెప్పింది ఏ పార్టీకైనా కూడా ఏ నాయకుడైనా కూడా డెఫినెట్లీ చెప్తారు మనం అత్యధిక సీట్లు గెలుస్తాం అని ఆత్మవిశ్వాసం క్యాడర్లో పెంచాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో తప్పు పడతలేదు. కాకపోతే రేపు ఏదైతే వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పిండ్రు, పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు పదే నేను తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటా అన్నారు. స్వాగతం వారు ఒక పార్టీ నాయకుడు లెక్క హోంమంత్రిలాగా స్వాగతం. కానీ వచ్చేటప్పుడు ఏదో ఒకసారి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున మేమంటున్నాం, ఏదో ఒకసారి ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల మీద కూడా స్పందించండి. ఏవైతే విభజన హామీలు ఉండేనో విభజన చట్టంలో ఏవైతే పొందుపరిచినరో అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండే వీరు అధికార పక్షంలో ఉండే మీరిద్దరు కలిసి ఆ విభజన చట్టం రూపొందించారు. ఆ విభజన చట్టంలో పెట్టినవి ఏమైనాయి? ఆ విభజన చట్టంలో క్లియర్ క్రిస్టల్గా ఉండే తెలంగాణకు బయ్యారంకు గనులు సంస్థిస్తామని. అది ఏమైంది? మా ఎంపీలు పలుసార్లు పోరాడినరు అండ్ ఆ పోరాటంకి ఫలితం లేకుండా పోయింది. ఇదే కాకుండా ఆ రోజు విభజన చట్టంలో లేకపోయినా కూడా ఆ రోజు టీఆర్ఎస్ ఎంపీలు మేము 13 మంది ఉంటే ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నారు ఆ నాయకుడు జితేందర్ రెడ్డి ఫ్లోర్ లీడర్గా లోక్సభను స్తంభింపజేస్తే అరుణ్ జైట్లీ గారు అప్పుడు బతుకుండే గొప్ప నాయకులు వారే అనౌన్స్ చేసిండ్రు. ఎయిమ్స్ పేరుకి అనౌన్స్ అయింది కానీ అక్కడ మినిమం ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా దాని ఫంక్షనింగ్ అవుతలేదు, దాని నిధులు కేటాయించలేదు. ఆ నిధులు ఎందుకు రాలేదు? ఐఏఎం అని అప్పుడు మేము అడగడం జరిగింది. మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పలుసార్లు ఐఏఎం గురించి అడగడం జరిగింది. అది వివిధ రాష్ట్రాలకు ఇస్తారు కానీ మాకెందుకు ఇవ్వలేదు? జాతీయ హోదా, ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా అనేది విభజన చట్టంలో ఉన్నది. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిన ప్రధానమంత్రి ఏ మంత్రిని కలిసిన జాతీయ హోదా కోసం అడగడం జరిగింది. లేదు అప్పుడు మా ఎంపీలు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ 1-to-1 అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి అడిగితే వారే స్వయంగా వారి నోటిదే చెప్పి నై హం వైసా నేషనల్ స్టేటస్ కోయి ప్రాజెక్ట్కు నైదేరే అని చెప్పిండు. కాకపోతే వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి అనే ఉద్దేశంతో కర్ణాటకలో అప్పర్ భద్రాకు వేరే ఉత్తరాది రాష్ట్రంలో ఇంకో ప్రాజెక్టుకు గుజరాత్లో ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అక్కడ ఓట్లు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకుంటే మరి ఈరోజు మేము ఆప్షన్ కూడా ఇచ్చినాం. కాళేశ్వరం మేము ఆల్రెడీ మా సొంత నిధులతోటి కట్టుకున్నాం, దాదాపు కంప్లీట్ అయిపోయింది. పాలమూరు
రంగారెడ్డి ఏదైతే వెనుకబడ్డ ప్రాంతం ఉందో వలస ఉన్నదో ఎక్కడైతే కరువు కాటకాలు మొత్తం తాండవం చేసినాయో అక్కడ పాలమూరు ప్రాజెక్ట్కైనా ఇవ్వమని అడిగినాం, కానీ వాళ్ళు దాన్ని దేఖేంగే అని పెడజీవన పెట్టిండ్రు. కాబట్టి జాతీయ హోదా విషయం మీద మేము ఎన్నో రైల్వే లైన్లు అడిగినాం, సైనిక్ స్కూల్ అడిగినాం. సైనిక్ స్కూల్ అడిగితే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా దాని ప్రస్తావన తెచ్చింది. కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సైనిక్ స్కూల్ టీఆర్ఎస్ ఎంపీలు ఆ రోజు లెటర్ రాస్తే హన్మకొండ వరంగల్లో శాంక్షన్ అయిందండి. వాళ్ళు సైనిక్ స్కూల్లో ఫస్ట్ పెట్టిన కండిషన్స్ కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే, మేము అప్పుడు అడగడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 ఉన్నాయి, తెలంగాణకు ఒక్కటి కూడా లేదు, కాబట్టి ఇవ్వండి అంటే సరే అని ఇస్తామని శాంక్షన్ ఇచ్చేసి దాని కొండీలు పెట్టిండ్రు. ఏంటిది, ల్యాండ్ బ్యాంక్ మీరు ఇవ్వాలా, సరే అని ఒప్పుకున్నాం. దాని తర్వాత ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే అవుతుందో అదే మీ నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి చేయాలన్న దానికి కూడా ఒప్పుకున్నది. ఆ తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే యాక్టివిటీస్, శాలరీస్ కానీ లేకుంటే డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అప్పుడే మేము అక్కడ సైనిక్ స్కూల్ నడుపుతామంటే ఇక దాన్ని ఆ సైనిక్ స్కూల్ నడిపి వాళ్ళు నడిపేది ఏముంటుంది, వాళ్ళు ఇచ్చేది ఏముంటుంది, ఓన్లీ స్టాఫే వాళ్ళు పంపించేది కదా. కాబట్టి అది అక్కడ ఆగిపోయింది. మరి దాని గురించి వాళ్ళు ఏం చెప్తారు అంటే, వేరే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 సైనిక్ స్కూళ్ళనేమో ప్రతినిధి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తాయి, మరి తెలంగాణలో ఉన్న సైనిక్ స్కూల్కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరించాలండి? వీటి మీద ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద సమాధానం చెప్పుకుంటా నియోజకవర్గ బైఫరికేషన్ ఏదైతే అందులో ఉండేనో విభజన చట్టంలో ఉన్నట్టు కాన్స్టిట్యున్సీ బైఫరికేషన్ చేసి వాటి సంఖ్య పెంచడం కానీ ఇంకా చాలా ఉన్న ఐటీఐ ప్రాజెక్టు విషయంలో కానీ ఇవన్నీ మీరు పక్కన పెట్టింది. కాబట్టి ఇవన్నిటికీ ఏదో ఒకరోజు సమాధానం చెప్పి డెఫినెట్లీ అడగండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఎజెండా అండి, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు, దాని ఔన్నత్యం. కాబట్టి వీ వోంట్ హ్యావ్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ దట్ ఎట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వీఆర్ ఫర్ తెలంగాణ. బీజేపీ నాయకులు డైరెక్ట్గా చెప్తున్నారు 10 సీట్ల టార్గెట్తో వాళ్ళు 35% ఓట్లతో అనేది. సో ఇక్కడ బీఆర్ఎస్ టార్గెట్ ఏంటి, ఎన్ని సీట్లు? డెఫినెట్లీ అండి, మా మెజార్టీ పోయినసారి కూడా మేము 16 సీట్లకు టార్గెట్ పెట్టుకున్నాం. ఈసారి కూడా అదే 16 సీట్లకు, తెలంగాణ రాష్ట్రంలో 16 సీట్లకు టార్గెట్ పెట్టుకుని మేము ముందుకు పోతున్నాం. అత్యధిక సీట్లు గెలవడానికి మా ప్రయత్నం ఉంటుంది. గెలుస్తామనే నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకుంది. ప్రజల నుంచి కూడా ఆ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే మొన్న జరిగింది ఒక పొరపాటు, ప్రజలు కూడా ఒక షాకింగ్లో ఉన్నారు. అరే కేసీఆర్ ఓడిపోవడం ఏంటిది, అంత మంచిగా చేసిన నాయకుడు, సరే మాకేమన్నా ఉంటే అది చెప్తున్నా, దానికే సమాధానం చెప్తున్నా. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. సరే మేము ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే వైఖరి నచ్చకను ఇంకేదైనా ఉండొచ్చు, కానీ కేసీఆర్ పైన మాత్రం కేసీఆర్ ఉంటాడు అనుకున్నాం. ఇట్లా